తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నోటి వెంట మళ్ళీ బూతులు వచ్చాయి అని సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది. సరే, మనం ఆ వీడియోలో ఆ పెద్ద ఆయన మాట్లాడిన మాటలు కనుక చూస్తే, ఆయన మాట్లాడిన భాష కాసింత అభ్యంతరకరంగా ఉన్న ఆ భావం మాత్రం కరెక్ట్గానే ఉందనిపించింది. ఆయన ఏమంటారంటే, 2000 తీసుకోనో, 3000 తీసుకోనో, 5000 తీసుకోనో మీరు ఓటు వేసినారు అనుకోండి, మీరు మా కింద బానిసలే, మీరు మా కింద బానిసలుగా ఉండాల్సిందే. నీకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలంటే మీరు మళ్ళీ పనుల కోసం మా దగ్గరకు వస్తే మేము లంచం తీసుకోవాలి కదా. అధికారులు లంచం తీసుకుంటారు అంటే మేము మీకు ఓట్లు డబ్బులు ఇచ్చేది పెట్టుబడి కోసం, దాన్ని మళ్ళీ ఎన్నిక వసూలు చేసుకోవాలా? అట్లా మీకు పనులు ఎందుకు చేస్తాము? అందుకని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అదిగో 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 5000 ఇస్తాం అని చెప్పి అన్నారనుకో, అలా డబ్బులు తీసుకోకుండా ఏ లా డాష్ కొడుకు ఆ పదం తెలుసు కదా, ఏ లా డాష్ కొడుకు అయితే పని చేస్తాడో, మీకు మంచి చేస్తాడో వానికి ఓటేయండి. అభివృద్ధి కోసం ఓటేయండి, మంచి చేసేవానికి ఓటేయండి. 2000కి 5000కి అమ్ముడుపోతాం, బానిసలాగా పడి ఉంటాం. మీరు ఆ డబ్బులు తీసుకుని ఓట్లు వేసారు, మా కాళ్ళ కింద పడి ఉన్నారు. కాదు, మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేయకండి, మీ కాళ్ళ కింద మేము పడి ఉంటాం. అప్పుడు మా కాలర్ పట్టుకొని అడగండి, సమాధానం చెబుతాం, పని చేస్తాం అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు నేను భాషను అంగీకరిస్తలేను, అంటే నేనేం భాషతో ఏకీభవిస్తలేను. భావం మాత్రం కరెక్టే, నిజమే కదా. వాళ్ళకి ఏమి డబ్బులు తీసుకోకుండా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారులే అని, వీళ్ళు డబ్బు తీసుకున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్న ఎవరిస్తే వాళ్ళకి ఓటు వేస్తాము అని అంటే, అట్లాంటి వాళ్ళ వల్ల ఎట్లా మెజారిటీ అట్లా జనం పెరిగిపోతూ ఉంటే ఈ సిస్టాన్ని కాపాడేది ఎవరు? నువ్వు డబ్బులు తీసుకుంటావు, నీకు డబ్బులు ఇవ్వాలంటే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు మొత్తం కూడబెట్టుకోవాలి. డబ్బులు ఒక ఓటర్లకే కాదు కదా, మళ్ళీ ఆ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి ఒక టికెట్ ఇస్తారో రారో ఇవ్వకుంటే ఇంకో పార్టీకి జంప్ అయిపోవాలి కదా. జంప్ అయిపోవాలంటే ఆడ ఇల్లు డబ్బులు ఇవ్వాలి కదా. అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ ఎన్నికల ఖర్చు పెట్టుకునేకి డబ్బులు, నీకు ఓట్లు ఇచ్చేకి డబ్బులు, టికెట్ లేకపోతే ఇంకో పార్టీ లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేకి డబ్బులు. మరి ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలు, అరాచకాలు, దోపిడీ, లంచాలు తీసుకోకుండా ఏం చేస్తారు? అలాగైనా వాళ్ళు తీసుకునేది అనేవి సమర్థిస్తలేము. ఎవరు అది నీ ఓటు విలువ నువ్వు 5000కు, 2000కు, 10,000కు అమ్ముకుంటున్నావు. అట్లా కొన్ని వేల లక్షల మందికి డబ్బులు ఇచ్చి ఆ ఎమ్మెల్యే అనబడే వాళ్ళు, ఆ పోటీ చేసేవాళ్ళు గెలిచిన తర్వాత అదిగో ఈ విధంగా దోచుకుంటూ ఉంటారు. అందుకనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు మంచి చేసే వాళ్ళు ఎవరు అని ఆలోచించుకునేంత చైతన్యం సమాజానికి రావాలి. రాకపోతే ఆయన చెప్పినట్లు బానిసలుగా బతుకుతూనే ఉండాలి.